సో డాక్టర్ని కలిసిన తర్వాత సార్ ఇంకా రెగ్యులర్గా ఇదే వాడమన్నాడు. మీటింగ్లకు వచ్చిన తర్వాత నెల మందులకు 10,000 ఒక 20,000 వస్తే చాలు అనుకున్నాడు. చిన్నగా టీం ఫామ్ చేస్తా ఉన్నాడు. 10,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి, సరిపోతాయా? ఇప్పుడు మార్నింగ్ మీకు మన ప్రవీణ్ సార్ చెప్పుంటాడు, డ్రీమ్ పెట్టి ఉంటాడు. ఎంత పెట్టిండు సార్? ఈ మధ్య 1,00,000 2 లక్షలు అన్నట్లు ఏకంగా 5 lakhs అంటున్నాడు. సార్ నో డ్రీమ్ పెడతారా లేదా? మా అన్నయ్య కూడా వచ్చి మీటింగ్లో కూర్చుంటే ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి డ్రీమ్ పెట్టిండ్రు. అంత డ్రీమ్ నాకు వద్దాయి అనేవాడు అప్పట్లో. చాలా భయస్తుడు, కొంచెం మెతక. ఆయన స్వభావమే మెతక అనమాట. ఎవరితో పెద్దగా మాట్లాడు, ఎవరైనా గట్టిగా అరిస్తే కూడా భయపడే రకం. నేనైతే భయపడలే, కానీ ఆయన భయపడే రకం. సో నాకు ఆయన కోరుకున్న కోరిక అనుకోండి, ఒక 10,000 20,000 అడిగేవాడు. ఎప్పుడు 20 వచ్చిన తర్వాత 50 అడిగిండు, ఎక్కువ అడగలే. 50 వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాయా, నాకు కూడా 1,00,000 వస్తాయి అంటవా అన్నాడు. 1,00,000 వచ్చింది. లాస్ట్ మంత్ 1,99,580 రూపాయలు. నిన్న బూట్ క్యాంపులో ప్రవీణ్ సార్కి వచ్చి కాళ్ళకు దండం పెడతా ఉన్నాడు. లైఫ్ ఇచ్చింది వెస్టీజ్ కంపెనీ. సార్లో ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే, నా మైండ్ అంతా కూడా చిన్న మైండ్, చిన్న కోరికలు కోరుకున్నాను. నేను మా సీన్ దగ్గరికి వెళ్ళి నేను 50,000 వస్తే నాకు చాలు, 2 years తర్వాత 50,000 వస్తే చాలు అన్నాడు. అదే కొంచెం పెద్ద కోరిక కోరుకొని ఉంటే సార్ ఇప్పుడు బాధపడుతున్నాను. నేను చిన్న కోరిక కోరుకున్నాను, అందుకని ఇప్పుడేమంటున్నానంటే 1,99,580, 2 లక్షలు అని కూడా నేను చెప్పను. దయచేసి మీరు కూడా ఎవరైనా దానికి పెయింట్ వేసి కలర్ వేసి చెప్పమాకండి. లీడర్ అంటే ఎథిక్స్తో ఉండాలా, వాల్యూస్తో ఉండాలా. ఎసార్నో అబద్ధాలు అవాస్తవాలకు మనం ఆమడ దూరంలో ఉండాలి. నిప్పులాగా బతకాలి, నిప్పులాగా జీవించాలి. మనం ఈ లక్షణాలు అలవర్చుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనుషులం, తప్పు చేస్తే మనమే, సరిదిద్దుకోవాల్సింది మనమే. మిస్టేక్స్ ఉన్నాయి, నాలో చాలా ఉన్నాయి. ఏ రోజు కూడా నేను నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తాను, నాలో ఇంకా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నేను మార్చుకోవాలి, ఈ సిస్టానికి తగ్గట్టుగా నేను ప్రవర్తించాలి. నా సొంత సిస్టమ్ నడుస్తుందా సార్ ఇక్కడ? ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థకు అనుగుణంగా మనం మారితే దేవుడు మనకు లైఫ్ ఇస్తాడు. దీన్ని నేను నమ్మి పని చేసుకుంటా ముందుకెళ్తాను. 1,99,580 రూపాయలు. మీకు ఎవరికైనా ఓచర్ కావాలన్నా ఇప్పుడు పంపిస్తాం. ఇప్పుడు ఏమంటున్నానంటే, అప్పుడు చిన్న కోరిక కోరుకోవటం వల్ల నా ఇన్కమ్ ఇక్కడ ఆగింది. పెద్ద కోరిక ఎందుకు పెట్టకూడదు? హిమ్మత్ సోచనేకే హిమ్మత్ కరో, గౌతమ్ బాలి సార్ చెప్తాడా లేదా? వీళ్ళకి అర్థం కాలే సోచనే కదా హిమ్మత్ కరో అంటే. ఆలోచన పెద్దగా చేయమంటున్నాడు. సార్ ఇప్పుడు 1,99,000 నుంచి మధ్యలో 2 ఉంది, 2.5, 3, 3.5 ఏం పెట్టలే, డైరెక్ట్ 5 lakhs పెట్టిండు. గోల్ 5 lakhs. ఇప్పుడు నా డ్రీమ్ 5 lakhs అయ్యి అంటున్నాడు. ఎందుకంటే నిన్ననే ప్రవీణ్ సార్ చెప్పాడు కదా 5 lakhs అంటున్నాడు. లేదు గురుగారు, నిన్న మీరు చెప్పిన తర్వాత కనెక్ట్ అయింది ఆయన. లేదంటే ఆయనకు చిన్న మైండ్ అనమాట. మనం ఎన్ని చెప్పినా నాకంత సినిమా లేదులే, నాకంత సీన్ లేదులే అంటాడు. నీకు లేదు, నీ టీం వాళ్ళకు ఉంది కదా. ఇక్కడ థ్యాంక్ యూ. ఇక్కడ నీకు నాకు సీన్ ఉండాల్సిన అవసరం లేదు. మన టీం వాళ్ళు కిందోడో పైవాడు ఎవడో ఒకడు వస్తాడు, నెట్టుకొని పోతాడు. తిరుపతి దర్శనానికి పోయినప్పుడు నువ్వు క్యూలో నిలబడు, నీకు తెలియదు, దానికన్నా కాడికి పోయి దండం పెడతావు. ఇది కూడా అంతే, టీం వర్క్ అంతేనా కదా? ఇక్కడ అందరం మేధావులం కాదు, ఏదో గట్టిగా నిలబడటం పట్టుకొని దేవుడిచ్చి వెళ్ళిపోతా ఉంది. ఎంఎస్ఆర్ 10 లక్షలు వస్తే ఈరోజు సోక్రటీస్ లేకుంటే పైన శాస్త్రవేత్త కాదు, గట్టిగా పట్టుకొని నిలబడ్డాం. మీరు కూడా నిలబడతారా? గట్టిగా పట్టుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ కావాలనా, ఎడ్యుకేషన్ కావాలనా, పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలనా? ఏం అవసరం లేదు. కొంచెం బ్రెయిన్ వెస్టీజ్ వైపు పెట్టండి అంతే. టీం వర్క్లో అందరూ సక్సెస్ అవుతాం సార్. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచే డ్యాన్స్ చేయమంటే చేస్తారా? నాకు తెలిసి హాల్లో ఒక 10-20 మంది ఉండరు, సింగిల్గా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు. అదే గుంపులో కలిస్తే నువ్వు కాలు ఇట్టన్నా కూడా నువ్వు డ్యాన్సర్ అయిపోతావు, కప్పు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? టీం వర్క్ అంటే అదే సార్ సీక్రెట్. టీం వర్క్తో టీంతో కలిసి చేస్తే సక్సెస్. చాలా ఈజీ ఇది.
మన అతి తెలివితేటలతో, మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి ఇరగదీయాలని చూస్తాం. ఏం ఇరగదీయలేరు. చాలా మంది పోయి పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బోలపడుతుంది. ఇప్పుడు ఫాలో ద అప్లైనర్, సింపుల్ లాజిక్. తొందరగా డబ్బు కావాలి, మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడొద్దు. ఓకేనా? సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి, వెస్టేజ్కి దూరం అయ్యి. చూడండి, ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో ద అప్లైనర్, అంతే సింపుల్. ఏ లీడర్ అయితే ఈరోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా ఆ లీడర్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. వాళ్ళు అప్లైనర్ మాట్లాంటాడు అంతే గుడ్డిగా, ఆయన ఏం చేయడు పెద్దగా. ఏమైనా ఉందా సార్? అప్లైనర్ ఎవరు మాట్లాంటాడు? ఆ పై అప్లైనర్ ఎవరు? ప్రవీణ్ సార్ లాంటి. ఆ ప్రవీణ్ సార్ ఎవరు? ఇంకొక సుబ్బయ్య సారు, గౌతమ్ బాలి సారు, ఇంకొకరి పైనుంచి మెసేజ్ వస్తుంది. అవునా కదా? మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ అప్లైనర్ ఇచ్చేది కదా, అది పైనుంచి వచ్చిన మెసేజ్. మీరేమనుకుంటాడే, మా అప్లైనర్కి ఏం తెలుసు, నేను వీరుణ్ణి విక్రమార్కుని కదా, మొత్తం నాకే తెలుసు అనుకుంటారు. నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడి నుంచి కాదు, పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది. అది రిక్వెస్ట్. అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి. అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు, యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు, ఎథికల్గా పనిచేస్తున్న అప్లైనరు. వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి. కొంతమంది ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువు గారిని ఒంగొంగి దండాలు పెడతారు, పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యాండిడేట్ సార్, పని చేయడం చేయడు. ఒకరిని వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు 1000% నువ్వు వేస్ట్. ముందు గుర్తుపెట్టుకో, వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు, ఎవరు అంటానికి. నీకు దమ్ముంటే నువ్వు ఎరగది. నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్, పని చేయట్లేదు, ఇన్కమ్ లేదు, నువ్వు జించాడా? గౌతమ్ బాలి నీకు పెట్టిండు కదా. ఎస్ఆర్లో ఈ అప్లైనరు, డౌన్లైనరు, ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోద్దా సార్? జీవితం ముందుకు పోవటానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా. ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. చాలామంది సార్ డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని నేను వర్క్ చేయలేను సార్ అంటాడు. ఎవడి క్లాసు నువ్వు డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని వర్క్ చేయకపోతే? ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్, క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా. నువ్వు బావి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి ఇదేమన్నా మనం దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం. కొన్ని ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మేము చేరినప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం. మేము చేరినప్పుడు 300 కూడా ప్రోడక్ట్స్ లేవు. ఇప్పుడు 450 ప్రోడక్ట్లు వచ్చినాయి. అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి. చేసేవాడు చేస్తున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా. అవునా కాదా? ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట. కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి. ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం కూడా కంప్లైంట్ చేస్తే ఊరికి ఏం ఉపయోగం? నేను గురువు గారు బాగున్నారా, మంచి చెడ్డ ఎలా ఉండని అడుగుతా. అందుకని నా ఫోన్ ఎమ్మటే లిఫ్ట్ చేస్తాడు. రియల్ సార్ ఇది. నా టీం వాడు కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు. చూస్తా, ఈడు కంప్లైంట్ బాక్సా, ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు దమా ఖరాబ్ చేసుకొని తీసి పక్కన పెడతా. కంప్లైంట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు దగ్గర ఉన్నాయి, జగన్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు. వాళ్ళ సమస్యలు చూడట్లే. 2024 ఎలక్షన్లో మళ్ళీ అలా గెలిచి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. మనమే కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం. ఈ కంప్లైంట్లు చెత్తంతా తీసిపడేయండి బూట్ క్యాంప్ ద్వారా. ఒకటే, గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోడిని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తినవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం వెస్టీజియన్స్గా. ఎంతో మంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? టీంలో ఒక మేడం, చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర, కుత్బుల్లాపూర్ ఊరి పేరు. బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా?
ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్నమాట. ఎంతో కానీ చెప్పండి, 5, 6, 7 మీ నోటికి వచ్చినా చెప్పండి. 5, 6 వేలు. అయితే ఆమె 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3,000, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8,000 అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్, అవి రైటు లెఫ్ట్ కట్టేది, కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికిమాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టేజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసాము. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో చాలు 35 రూపాయలు పెట్టి, వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడు? చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా, నీకేం తెలుసు? ఇట్లాంటి నేను ఇన్ని చూశాను, 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన. ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఎంట్రుకలు మొత్తం నిలబడతాయి, లేచి రోమాలు బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్? మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే. ఎందు నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడుతున్నా, తిరుగుతున్నారు ఎవరో. తిరిగితే ఇక్కడ ఈ డయాస్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే. ప్లీజ్, వైట్ షర్ట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ప్లీజ్. Regrow lost hair by simply spraying on Alps Goodness Rosemary Water. Shop now on Purple. చూడు అబ్బాయి, ఒక అబ్బాయి లేట్ వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్. నాది డీజిల్ బుల్లెట్ లాంటిది. ప్రవీణ్ సారు, రంజిత్ సారు, వీళ్ళు మన సాహు సారు, వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు. నేను అంత స్పీకర్ని కాదు. స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే మళ్ళీ దొబ్బాలు ఎవరైనా వచ్చిన బండి. డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయంట, స్టార్ట్ కావాలి అయితే ఎవరైనా దొబ్బాలు వచ్చి. మీ అందరినీ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే అవుతుంది. నాది కదలదు ముందుకు, అందుకు అదొక మైనస్ ఉంది. ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా మాట, సార్